పరమాత్మ స్వరూపులారా, భజగోవిందంలో 25 శ్లోకం. ఈడ శంకరాచార్య ఏమంటాడప్పంటే, శత్రు మిత్రే పుత్రే బంధు మా కరు యతనం విగ్రహ సింధు సర్వసన్మాపి పశ్చదాత్మానం సర్వత్ర సృజాత భేద జ్ఞానం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏ మూర్ఖులారా, ఏమంటాడు? శత్రు మిత్రో పుత్రో బంధు మా కరు యతనం విగ్రహ సింధు. అదే కారణం లేదే శత్రుత్వంని మిత్రుత్వంని కొందరిని శత్రు చేయనికే, కొందరిని ఏమంటే మిత్రు చేయనికే, మళ్ళీ సంబంధులని కలుపుకునేకే నువ్వు ఊకనే జడలాడుతుండవు కదరా అంటున్నాడు. ఇప్పుడు ఒక మాట ఏం చెప్తాడు చూడు, ఎంత లోతు చెప్తున్నాడు స్వామి. శత్రుత్వం అయినోడక్కడ జడమాడుకుంటే సమయం పోతుండదు. మిత్రత్వం చేసుకునికే ఓడని నువ్వు సేవ చేస్తుండవు, ఓడకి నువ్వేమప్పటి ఆహ్వానానికి కూడా చెప్పినాక నడుస్తుండవు. కొడుకులని మళ్ళంటే బంధువుల కాడ బంధత్వం బాగుండాలని ఓడకి సేవ చేస్తే వాళ్ళు చెప్పినాక నడుస్తుండవు. దీనిలోనే ఎంత సమయం పోతుండదు. వినాకారణం ఒక మాట చెప్తా అంటాడు. ఏమిడిది? సర్వన్నాపి పశ్యదాత్మానం సర్వత్ర సృజ భేద జ్ఞానం అన్నాడు. రే, నువ్వు శత్రు మళ్ళీ మిత్రు అంటే ఏమిటి? శత్రుత్వం అంటే ఏమి? ఎవరికడ మంచిగా మాట్లాడితే ఓడు మిత్రుడు, ఎవరిని కాదప్ప అంటే వాడు శత్రు అవుతాడు. మాటలే కదా అవన్నీ. సరే, ఒక రహస్యం ఏమిటిదంటే అందరికీ ఘృణ, ఒకరి మీద అసూయత ఘృణ ఎప్పుడు చేస్తావు? నీ కింద వేరే ఉండడం కదా నువ్వు చేసేది. అంతే కదా. ఈ మూడకడ జడమాడానికి పోతావు. నీవు నిన్ను వేరే అనుకున్నప్పుడే, ఇప్పుడు నీ కింద వేరే ఇప్పుడు అనుకున్నప్పుడు, భేదభావం వచ్చినప్పుడు, ఘృణ చేసిన దానికే నీకు శత్రుమిత్రుడు అని ఉంటారు. శత్రుత్వ భావం పెట్టుకుంటావు. శత్రుత్వ భావం పెట్టుకున్న కాడ జడమాడుకుంటే ఏళ్ళు పోతాయి. మిత్రం భావం పెట్టుకున్నవాడు నీకు బేకున్నాడు, అనుకూలం ఉండడు. అనుకూలం ఉన్నదానికి ఓనికి ఇక చెప్పినలాక ఇన్ని ఓన్ని సమయం పోగొడుతుండవు. పుత్రులకి సంబంధులకి ఊకని వినాకారణం జడమాడతావు. నీ శరీరంలో ఒక పుండు పుట్టినప్పుడు, కాలుకు పుండు అయింది షుగర్ నుంచి, డాక్టర్ ఏమంటాడు? అయ్యా ఈ కాలు తీయబేకప్పుడే బతుకుతావు. అప్పుడు ఏమంటాడు? అరే ఇన్ని దినాలు కాలు నాదుండే, ఇది నాకు సాయం చేసింది, ఇవి తీయమంటాడు. ఎట్లా? నొప్పి అయితే ఒప్పుకోక ఉండనప్ప అంటాడు. ఒక పళ్ళు కూడా నొప్పిస్తే నీకేమంటావు? సూతమేం తాళతావు. ఒక పొట్ట నొప్పి అయితే తాళతావు, చెవు నొప్పి అయితే తాళతావు. ఆ ఇంద్రియాలు నీలోన ఉన్న ఇంద్రియాలు నీవది కాదు, నీకు ఆ ఇంద్రియాలు నీకు బాధ ఇచ్చినప్పుడు దాంట్లో నువ్వేమంటావు అంటే తాళుతావు. నువ్వు నీకు అది నీకు బాధిస్తుంటాయి. పొట్ట బాధిస్తుండదు, చెవు బాధ, కన్ను బాధ, పళ్ళు బాధ, కాళ్ళు బాధ ఇచ్చినప్పుడు డాక్టర్ కొయ్యమని చెప్తే తీయమని చెప్తే కూడా చూద్దాం అంటావు. బాధ మీరినప్పుడు దాన్ని తీపియనికి పోతావు. పళ్ళు కాలు చెవు తీపి నీకు పోతుంది, దాన్ని బాగా చేసుకుంటావు. అప్పుడు కోచినప్పుడు ప్రాణం దక్కుతుందని. ప్రతి ఒక్క మనిషి తానకాడ ఘృణ చేయడు, తాన మీద ద్వేషం పెట్టుకుంటలేడు. ఇప్పుడు కాలు నీకు బాధిస్తుండది, దాని మీద ద్వేషం పెట్టుకున్నావా? లేదు. తీపియాలంటే కూడా చూద్దాం అంటావు. దాని మీద నీకు ప్రేమ లేదు, ఘృణ లేదు, అది నీకు సాయం చేస్తుండదు. అంతే. నీ శరీరము నీకు బాధించి ప్రాణం పోతుంది అన్నప్పుడు ఆ కాలుని తీసేస్తావు కదా. ఆడ నీకు లేని ఘృణ, ఆడ నీకు ఆడ ఏం భావం భేదం లేదు చూడాడ. నా శరీరము నాది అని ఉండదు. వినాకారణం ఎవరిని ఘృణ చేయవు. తానంతాన్ని ఎవరు ద్వేషించుకున్నాడు, తానంతాన్ని ఎవరు కోసుకున్నాడు. కానీ ప్రాణం పోతుంది అన్నప్పుడు, దక్కలు ఇంకా ఉండాలి అన్నప్పుడు అవి తీపిసుకుంటావు. ఇంక నీ రక్షణ చేసుకునికే నీవు చేస్తావు కదా. నిన్ను దక్కించుకునికే నీవు ఇక్కడ బాగా విచారం చేస్తావు. మళ్ళీ నువ్వు బయటే కూడా నీ బంధు, నీ పైల శత్రువుని తీసుకో. ఇప్పుడు నీకు బాధ ఇచ్చినాడు, మానసికేమో బాధ పెట్టినాడు. ఆ దానికి మనము ఆ శత్రుత్వం భావం తీసుకున్నాలే. ఎందుకంటే నీతి శాస్త్రం, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, వినాకారణం ఎవరిని నీ బాధిస్తారో కూడా ఇడవద్దు అని చెప్తుంది. ఇడిస్తే వాడు కమ్జోర్ అనుకుంటారని నీతి ధర్మశాస్త్రం చెప్తుంది. శంకరాచార్య ఇది వేదాంత గ్రంథం. ఇదేమంటే ఆత్మజ్ఞానంని బోధిస్తుండేది. ఇతనేమంటాడు? నీ మిత్రుడు నీ మిత్రత్వం చేసినోడు కానీ, శత్రుత్వం చేసినోడు కానీ అందరు చచ్చాడు కదా ఒకనాడు.
తోడు శత్రువుడు ఏం చేస్తాడు అప్పంటే నిన్ను బాధిస్తున్నాడు, మానసిక బాధ పెడుతున్నాడు, శారీరక బాధ పెడుతున్నాడు. అతను కూడా వాదన చేసే దానిలోన నీవు ధ్యానం కానీ నీ పనులు అన్నీ ఇడిచి వెంట పడతావు కదా, పడ్డప్పుడు వీకనే నీ సమయం వ్యర్థం కాదా? ఆ వ్యర్థం పోగొట్టుకొని సాధించేది ఏమిటంటే అంత్య మరణమే. ఒకటి మిత్రుడు అనుకో, ఓడు కూడా ఏమిస్తాడు నీకు? మిత్రుడు అనుకుని అతను కూడా నీకేం చేస్తాడు? ఏమీ చేయడు. పుత్రాబంధో మా కొరు యత్నం విగ్రసిందో, నువ్వు యత్నం చేసి ప్రయత్నం చేసి ఒకరిని పట్టుకునికే పోకు, ఒకరిని ఇడవనికే పోకు. నీవు కొడుకుని పట్టుకుంటావు, నీవు బంధువులను పట్టుకుంటావు, అన్నదమ్ములను పట్టుకునికే వాళ్ళ కాడ ప్రేమని, వాళ్ళకి ఆప్యాయని, వాళ్ళకి ఏమప్పంటే అనుకూలమైన మార్గంని చెప్పుకుంటా యత్నం చేసుకుంటా కొన్ని మందిని పడుతుండవు, కొన్ని మంది ఇడుస్తుండవు. ఇడవనికి కూడా అదే సమయం, పట్టనికి కూడా అదే సమయం. ఒక మాట బాగా చెప్తున్నది, ఈ జగత్తులో ఎంత ప్రయత్నం చేస్తాడో ధనం గురించే, ఎంత ప్రయత్నం చేస్తాడో కామపూర్తి గురించే, ఎంత ప్రయత్నం చేస్తాడో ఒక పదవి ప్రతిష్ట దొరకాలని, ఆ పదవి ప్రతిష్టకి ఎన్నో మందిని నవ్వు అంటాడు, ఎన్నో మందికి దుడ్లు ఇస్తాడు, ఎన్నో మందిని సేవ చేస్తాడు. ఎమ్మెల్యే ఎంపీ అవనికే మా ప్రధానమంత్రిని ఎంత సేవ చేస్తాడు, అడిగిన దుడ్లు ఇస్తాడు, చెప్పిన పని చేస్తారు, వాళ్ళకి అన్నీ ముట్టిస్తారు, వాళ్ళ బర్త్డేలు ఈడ చేస్తారు, వాళ్ళు పుట్టినవన్నీ. ఇంత ప్రయత్నం చేసి సాధించేది ఏమంటే ఒక 5 ఏళ్ళు ఉండేది నాశనమయ్యేది, శాశ్వతంగా నీ పదవి ప్రతిష్టని పొంది అంత్యమది నాశనమేది కదా. అదే దాన్ని అది అశాశ్వతమైన దాన్ని పొందడానికి ఇంత ప్రయత్నం చేస్తుంది కదా. మిత్రుడు కానీ, శత్రుడు కానీ, పుత్రుడు కానీ, బంధువులు కానీ ఇవన్నీ చేయకు. మా కరు యతనం విగ్రాసిందో, ఇవన్నీ చేయకరా మూర్ఖుడా. అవన్నీ నువ్వు చేసినా పట్టినా ఇడిచేడదే, నీవన్నీ ఇడిచిపోతావు కూడా పోతారు. నువ్వు ఎంత ప్రేమతోటి పట్టుకుని ఉంటావో ఇప్పుడు ఏం చేస్తారు గుర్తా, పట్టుకున్నప్పుడు బంధనం అనిపిస్తుంది. బాగా చెప్తాయి మాటను మరొకరి. ఎవరికి గురువు ఒక మాట శిష్యులని ఎప్పుడు కామికైనాడు, అధర్మి అయినాడు, క్రోధి అయినాడు, పాపం చేయని తయారైనాడు, జ్ఞానం వినాడు, ధర్మంని గురువుని శాస్త్రాన్ని ఖండిస్తాడు, తక్షణం విడవలనంట. ఎవరు? గురువు శిష్యుని. ఈ శిష్యుడు కూడా గురువు కాడ జ్ఞానం పొందోడు, గురువు కాడికి పోవడు, గురువు కాడికి రావడు, గురువు కాడ అతనికి కేవలం ఉపదేశమైనాడు, గురువు అన్నాడు సంబంధమే లేకుంటే వాడు కూడా ఇడిచిపోనంట. ఇంక భార్య పిల్లలు ఎవరికి అడ్డం పోరాదు, ఎవరికి వాడికి ఏమి ఇచ్చి ఉండదు వాళ్ళు అది చేస్తారు. మనం అడ్డం పోతే శత్రువు అనుకుంటారు. ఇప్పుడు రేపు తల్లిదండ్రికి శత్రువు అనుకునేది ఎక్కంటే వాళ్ళు పిల్లలే. మిత్రుడికి శత్రువు ఎనికైతాడు కొత్త బంధుత్వం ఉన్నదానికే. గురువు శిష్యుడికి శత్రువు ఎనికైతాడంటే బంధుత్వం ఉన్నదానికే. మమత్వ భావం ఆడొస్తుందో, మమకారము ప్రేమ ఎంత ఉంటుందో అంత ఈర్ష్య. ఇది అంతఃకరణ విషయాలు. ఏనికంటే ఆ వాడికి ఏమనిపిస్తుంది అంటే ఇతను నన్ను ప్రేమిస్తాడు, ఇతనికి మంచిగా అంటాడు, ఇతని నాకు కావాల్సినవి చేయనియడు కదా, అడ్డం ఉండడు అనుకుని ఇడుస్తారు, దోషిస్తారు. ఇట్లా ఇప్పుడు ఎన్నో మంది ఏనికి ద్వేషిస్తారు, ఏం చేసలేనంట నేను, కానీ ఇంకటి ఏమి చేసలేనేమో అనలేను, దోషనేమేమి గుర్తా వాళ్ళకి బేకైన ఇచ్చ పూర్తి చేసేదా నేను అడ్డం కనిపిస్తా. అక్కడ ఏమనిపిస్తా, అరే మా గురువు అంటుండే ఇవి చేయనికే రాదు, మా గురువుగా ఇవన్నీ వద్దంటాడేమో, నన్ను ఏమనుకుంటాడో ఏమని తప్పులు చేస్తాడు, దాపెట్టుకొని చేసి అడిగినప్పుడు వాడు తోడులు తింటాడు. గురువుది, తల్లి, పిల్లది, దేవింది, భగవద్గీత అన్నీ ఏనికి తింటారంటే ఇప్పుడు సత్యమని చూపుకునికి కూడా గుర్తుండదు అసత్యం ఉండమని. కానీ సత్యం అనలే మమ్మల్ని అని చూపుకునికే కూడా అందరినీ ఓడుకుంటాడు. కారణం ఏమిటిదంటే ఆడ కొన్ని మనుషులకు ప్రేమ, ఆ ప్రేమ ఇచ్చింటాం కదా, వాళ్ళకి ఏమి జ్ఞానం మంచిది, వాళ్ళకి అది అడ్డం వస్తుంది. దానికి ఎవరికి ఏం బేకైందో చేసుకోకు. ఆ స్వానుభవం రావాలంటే స్వతంత్రమే ఇవ్వలే, మన జ్ఞానం కూడా స్వతంత్రమైందే. ఇదేం చెప్తుంది, స్వానుభావ వేదతే స్వతంత్రతే అపౌరుషతే. యా పురుషుల నుండి యా వ్యక్తి నుండి వచ్చింది కాదు, ఇది స్వయం బ్రహ్మ ముఖం నుంచి సహజమై ప్రాణం ఎట్లా వస్తుందో, ప్రాణంని ఎవరు కోరరు. శ్వాసోశ్వాసం ఉండదు కదా, గాలిని ఇడిచేటిది మళ్ళీ తీసుకునేది శ్వాసోశ్వాసము, ప్రాణ అపానలు తానంతకు తానే వచ్చిపోతాయి. అట్లే వేదాలు కూడా బ్రహ్మముఖం నుండి వచ్చినాయి. దానికి యా పురుషుడు ఇట్లా వేరే అన్య సాంప్రదాయాన్ని అన్య మతంలోని ఒక్కొక్క గురువులు రాసినారు, చెప్పినారు, ఇది అట్లా చెప్పలేరు.
దానికి ఇది వేదము అపౌరుషము, ఏ పురుషుని నుండి వచ్చి లేదు. ఒకటి స్వతంత్రతమైంది, ఇది ఇది కట్టేసి లేదు. నువ్వు ఇది చెయ్యి, ఇది చేయకు, ఇట్లుండకు, ఇట్లనే నడువు అనలేదు. ఇదేమన్నది స్వతంత్రతే. నేనేం రాసినాను, నేనేం చెప్పినాను, నీకేం కావాల్సింది చదువు, తెలుసుకుని నడువు. స్వానుభావ వేదైతే నేను చెప్పిన మాట నీకు అనుభవంకి రావాలే. వేదలు శాస్త్రాలు గురువు చెప్పిన మాటలు అందరికి అనుభవం వస్తాయి. అందరికీ లాభమైందే జ్ఞానము. నీకొక్కనికి లాభమయ్యి అతనికి లుక్షానమైతే, నీకు లాభమై అతనికి హాని అయితే అది నియమం కాదు. నీవు చేసిన నియమం, నీవు అనుకున్న జ్ఞానం, నీవు చేసిన శాస్త్రం, అది నీ మతం, అది సర్వమతం కాదు, అది నీ మతం, అది నీ బుద్ధి నుండి నడుచుకున్నది. దానికి ఇతను ఏమంటాడు, నీ బుద్ధి నుండి నడవకరా, నీ శత్రులని మిత్రులని సంబంధులని పుత్రులని ఇలా సాకుంటా చదువుకుంటూ కూడా తినుకుంటూ కూడా వాదించుకుంటా అక్కడ ఏమన్నాడు, రెండు అన్నాడు, మా కరు యతనం విగ్రాసిందో కూడా పట్టుకుని కూడా ప్రయత్నం చేయకు. నేను గిడిచిపోయేటోడే కదరా, నువ్వు ఎవరిని పట్టుకుంటుండవు కూడా అందరు ఉంటారా. ఇప్పుడు నువ్వు నీ కొడుక ఓడు నీవంటావు, అది నీకు అధ్యాత్మిక ధ్యానము జ్ఞానము శాస్త్రాలు పురాణాలు ఈయన లేదా ఇవన్నీ ఉండవు. వానికి ఇష్టం లేకుంటే ఏం చేస్తావు, విడిచిపోడా. ఇదేం బంధనం అంటాడు. మనిషి ప్రతి ఒక్క మనిషి ఏమనుకుంటాడంటే స్వతంత్రత కోరుతాడు. స్వతంత్రం అనేది ఎట్టుండాలి గొత్తా చెప్తాను. స్వతంత్రం అనేది ఎవరినెవరు కట్టారా స్వతంత్రం, వాళ్ళు వీళ్ళన్ని బంధనమే ధర్మం ఇచ్చింది. దానికే శంకరాచార్య నధర్మోణచారితో నకామో నమోక్ష అన్నాడు. ఇది బంధనమే. ఎట్లా ఒక ధర్మశాల ఉండే శ్రీశైలంలో, ధర్మశాల శ్రీశైలం దర్శనం పోయినప్పుడు ఆడ రూమ్ దొరకకపోతే ఒక ఆయన ఏం చేసినప్పుడు అంటే ఒక ధర్మశాలంలో ఆడ ఉంటుంది కదా ధర్మశాలలు, మరుడు ధర్మశాలంలో పోయి ఉండే మళ్ళీ అతను ఏం చేసి రాత్రి తిని వచ్చాడు. పండనికి అంతే పండనే స్నానం చేసి మళ్ళీ దర్శనం చేసి పోలే. దుడ్లు ఇచ్చాడు ఉండ్రి. ఆడ ఒక చిలుకని కట్టేసిండు ఆ మాలకుడు, ఆ నడిపెట్టోడు, ధర్మసత్రం నడిపెట్టోడు. ఆ చిలుక అందరికి వచ్చిన వాళ్ళకి నమస్కారము, రామరామము, రారి పోర్రి ఎట్లుండరు ఇవి మాట్లాడుతుండే. అతను ఏం చేసే, అరే స్వాగతం అంటది ఇది, మళ్ళీ ఇది నమస్కారం చేస్తుంది, మళ్ళీ ఇది అంత బాగుంటుంది అని అతని ఈయనే చూసే మంచిదని. ఇంక నా స్కూల్ లేచి 5గా అదని ఏమప్పా నిద్రరాదా జల్దీ లేచినాను, మా మాలకి ఇంకొచ్చేవాడు వస్తాడు, అరే నాకు దర్శనం చేసాడు నా స్కూల్ 5 గంటల స్నానం చేసి లైన్ కడితేనే మళ్ళీ శివుని దర్శనం అవుతుంది అని అంటాడు. సరే మంచిదే, మళ్ళీ నేనైతేగా నాకది ఆ దర్శనం కాదు, నువ్వు దర్శనం చేస్తావా అని ఆ జాలిని తీస్తాడు. అది చిలక ఎగిరిపా అంత దర్శనం వెనకతను వస్తాడు. మాలకంటాడు, అరే నా చిలక ఎక్కడవా అంటే నేను ఇడిచిపెడతా అంటాడు. యాడదర దానిలోన ఉండే అతని ఆధీనంలో ఆ దానికి ప్రాణి పక్షి ఒకటి, అది స్వతంత్ర విచారం చేసేటిది, స్వతంత్రమైంది అది. ఆ దాన్ని నువ్వు బంధనాలు పెట్టి నేను నేర్పితివి రామ కృష్ణ అని నీవు నేర్పి అనమన్న దానికి అన్న దానికి ఏం సంబంధమే లేదు అది విషయం. అది ఆడ ఉండే ఆ దానికి వచ్చిన వాళ్ళకి నమస్కారం చేస్తుండే, నీ ఆధీనంలో ఉండే. ఇడిచిపెట్టిన మనకు అది రామ అన్నది శ్యామ్ అన్నది నమస్కారం చేయదు, రా అన్నది పో అన్నది, దాని జీవనం దాన్ని బతుకుతుంది. అట్లా స్వతంత్రతే స్వానుభావే వేదతే. మళ్ళీ అది స్వానుభావంకి వచ్చేది ఉండాలి. స్వానుభావంకి అది వస్తుందో అదే కర. స్వానుభావంకి వచ్చే మాటలు ఏముంటుందంటే అనుభవమైనవి. స్వానుభవమే జ్ఞానము. మళ్ళీ అది అందరికి పనికి వస్తుంది, అందరికి.